హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం ఏప్రిల్ 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఆహార వృధా, ఫుడ్ వేస్ట్కి సంబంధించి. అయితే ఇక్కడ ఏంటి, మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఫుడ్ వేస్టేజ్ అన్నటువంటిది పెరుగుతోంది. ఒకవైపు ఆకలి బాధలతో అలమటించే వాళ్ళు పెరుగుతున్నారు, ఇంకొక వైపు ఫుడ్ని వేస్ట్ చేసేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. మరి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 గురించి మాట్లాడుతున్నారు. ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ అంటాము, లేదా దీనినే ఆహార వృధా సూచీ నివేదిక అనేసి. రీసెంట్గా 2024కి సంబంధించి రిపోర్ట్ అనేది వచ్చింది. మరి దీనిని ఎవరు ఇచ్చారు అంటే జాయింట్గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP, అలాగే ర్యాప్ అంటాము, అంటే వేస్ట్ అండ్ రిసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్ లేదా ర్యాప్ అనేసి పిలుస్తాం. ఇవి రెండు కలిసి ఈ ఫుడ్ వేస్ట్ రిపోర్ట్ ఇండెక్స్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. మరి ఇందులో గనక మనం చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి మొత్తం మనకు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. మరి అందులో ఫుడ్ వేస్ట్కి సంబంధించి మనం చూస్తే సస్టైనబుల్ కన్సంప్షన్ మరియు ప్రొడక్షన్ ప్యాటర్న్స్ ఉండాలి అని తెలిపేటటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12వది. మరి ఈ గోల్ని ఎంతవరకు కంట్రీస్ రీచ్ అవుతూ ఉన్నాయి అన్నట్టుగా కంట్రీ లెవెల్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయటం కోసం ఇచ్చినటువంటి రిపోర్టే ఈ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ అన్నటువంటిది. మరి దీంట్లో ఉన్న హైలైట్స్ ఏంటి అంటే, ఒకటి, ఫుడ్ వేస్ట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నటువంటిది చాలా పెరుగుతూ వస్తోంది. మనం చూస్తే ఇప్పుడు 19% ఫుడ్ అన్నటువంటిది వేస్ట్ అవుతూ ఉంది. అంతేకాకుండా ఫుడ్ వేస్ట్ అన్నటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి దారితీస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే ఏవియేషన్ సెక్టార్లో మనకి ఎంతైతే ఎమిషన్స్ వస్తాయో దానికి ఆల్మోస్ట్ 5 times ఈ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఫుడ్ లాస్ మరియు ఫుడ్ వేస్ట్ నుంచి వస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు మనం చూసుకుంటే మన భూమి మీద ఉండేటటువంటి జనాభాలో 1/3వ వంతు ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఫుడ్ వేస్ట్కి సంబంధించి చూసుకుంటే కనుక మనము డేటా కవరేజ్లో హై ఇన్కమ్, అప్పర్ మిడిల్ ఇన్కమ్, అలాగే లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, వీటన్నింటిలో కూడా చూసుకుంటే ఫుడ్ వేస్ట్ అన్నటువంటిది డిఫరెంట్ లెవెల్స్తో ఉందన్నమాట. కాకపోతే ఆ ఫుడ్ వేస్ట్ అన్నటువంటిది చాలా తక్కువ డిఫరెన్సే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటా 7 kgs అలా ఉందన్నమాట. అంటే యావరేజ్ లెవెల్ చూసుకుంటే హై ఇన్కమ్ కానీ, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కానీ, లేదా లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో తీసుకున్న యావరేజ్ లెవెల్లో కనుక మనకి ఇంట్లో ఫుడ్ వేస్ట్ అన్నటువంటిది ఒక సంవత్సరంలో 7 kgs పర్ క్యాపిటా ప్రతి పర్సన్కి మినిమం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి టెంపరేచర్ని బేస్ చేసుకుని, అంటే ఏంటి, హాటర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ ఫుడ్ వేస్ట్ పర్ క్యాపిటా అన్నటువంటిది ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. అంతేకాదు ఫుడ్ వేస్ట్లో కూడా అర్బన్ రూరల్ డిస్పారిటీస్ అన్నటువంటివి ఉన్నాయి. రూరల్ ఏరియాస్ కొంచెం తక్కువ వేస్ట్ అవుతుంది అనేసి మనం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న యానిమల్స్కో, పెట్స్కో, లేదంటే కంపోస్టింగ్కో రూరల్ ఏరియాస్లో ఈ ఫుడ్ని వాడతారు. డైవర్షన్ అన్నటువంటిది అక్కడ జరుగుతుంది, కానీ సిటీస్లో అది జరగట్లేదు. అలాగే దీనికి సంబంధించి ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఆ ట్రాకింగ్ సిస్టమ్ అన్నటువంటిది సరిగ్గా లేదు. అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి డేటా వేరియన్స్ అన్నటువంటిది కూడా చాలా వరకు ఉంది. మరి ఇక్కడ ఈ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే G20 కంట్రీస్ అన్నీ కూడా ఒక రోల్ని ప్లే చేయాలి. ఫుడ్ వేస్ట్ని డొమెస్టిక్గాను ఇంటర్నేషనల్గాను తగ్గించాలి, ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా మనము కొలాబరేట్ అయ్యి అప్పుడు ఫుడ్ వేస్ట్ని తగ్గించేలాగా, దాని ద్వారా క్లైమేట్ మీద స్ట్రెస్ తగ్గించవచ్చు, వాటర్ మీద స్ట్రెస్ తగ్గించవచ్చు, అవునా? సో ఇలాగా ఫుడ్ వేస్ట్ని తగ్గించుకోవాలి. దానికి సంబంధించి డేటాని కలెక్ట్ చేసుకుంటూ, ఎస్పెషల్గా రీటైల్ మరియు ఫుడ్ సర్వీసెస్ సెక్టార్లో డేటాని మనము తీసుకుంటూ ప్రోగ్రెస్ ఎలా ఉంది, దీనికి సంబంధించి ఫుడ్ వేస్ట్ని ఎలా తగ్గించాలి, సో ఇలాగా ఈ ఫుడ్ వేస్ట్ స్టడీస్ని కండక్ట్ చేయటము, అన్ని సెక్టార్స్లోనూ కొలాబరేటివ్గా ఎఫర్ట్స్ అనేవి పెట్టుకోవటం, వీటన్నింటి ద్వారా తగ్గించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మాల్దీవ్స్కి సంబంధించి ఏమైంది. మాల్దీవ్స్కి కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మన భారతదేశానికి మరియు మాల్దీవులకి మధ్య గ్యాప్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవుల నుంచి మన దేశ బలగాల్ని వెనక్కి వెళ్ళిపోండి అన్నట్టుగా పిలుపునివ్వటం కానివ్వచ్చు. అలాగే హైడ్రోగ్రాఫిక్ సర్వే 2 దేశాల మధ్య జరుగుతూ ఉన్నింది, ఆ హైడ్రోగ్రాఫిక్ సర్వేని ఎండ్ చేయటం కావచ్చు.
అలాగే మన దేశానికి సంబంధించి మన ప్రధాని లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి మంత్రులు కామెంట్స్ చేయటం, దాని మీద పెద్ద దుమారం లేగింది కదా ఆ టైంలో. సో దానికి సంబంధించి కావచ్చు, చైనాతో మైత్రి అనేటటువంటిది పెరుగుతూ ఉండటం కావచ్చు, చైనాకి కొన్ని ప్రాజెక్ట్స్ని అప్పగిస్తామనటం కావచ్చు. మన భారతదేశం ఇంతకుముందు అంటే ఇప్పుడు వచ్చినటువంటి అధ్యక్షుడు, ముందున్నటువంటి అధ్యక్షుడు భారతదేశంతో ఏమైతే ఈ అగ్రిమెంట్స్ చేసుకుని ఉంటారో వాటిని మళ్ళీ రివ్యూ చేస్తామని చెప్పటము. అలాగే మళ్ళీ చూసుకుంటే రీసెంట్గా ఇదే పర్సన్ ఏమన్నారు, భారతదేశం మాల్దీవులకి ఎంతో సహాయ సహకారాలను అందించింది, ఏదైతే ఇప్పుడు రుణం అన్నటువంటిది మాల్దీవులు భారత్కి చెల్లించాలో ఆ విషయంలో కొంచెం ఉదారంగా వ్యవహరించాలి అంటూ రీసెంట్గా విజ్ఞప్తి చేయటం. అంటే ఏంటి, ముందున్నటువంటి వర్షన్ ఒకటి, ఇప్పుడు మెల్లగా ఆ వర్షన్ అన్నటువంటిది మారుతోంది అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. బట్ మనకి ఏం ఇంపార్టెంట్ అంటే, మనం చూస్తే 2004లో మాల్దీవుల్లో సునామీ వచ్చినప్పుడు మనము సహాయ సహకారాలు ఎన్నో అందించాము, ఆ దేశానికి అన్ని విధాలుగా తోడ్పడుతూ ఉన్నాం. సో ఇప్పుడు ఒకటి మ్యాప్ పాయింటింగ్ అన్నటువంటిది ఇంపార్టెంట్ మాల్దీవులు మరియు మన భారతదేశానికి సంబంధించి. అలాగే రెండవది వచ్చేసరికి హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం అన్నాము, దానికి సంబంధించి క్వశ్చన్ అడగచ్చు. అలాగే లక్షద్వీప్ అన్నాము, లక్షద్వీప్ కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ లక్షద్వీప్ యొక్క మ్యాప్ కూడా ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్కసారి ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ర్యాబిస్ వ్యాధికి సంబంధించి. ర్యాబిస్ అన్నటువంటిది ఏంటి, కుక్క కాటు వల్ల వస్తుంది. మనకి కుక్క కాటుకు చెప్పదెబ్బ అనేసి ఒక సామెత కూడా అంటూ ఉంటాం కదా. సో అలా కుక్క కాటు వల్ల వచ్చేటటువంటి ఒక వ్యాధిలో రేబిస్ అన్నటువంటిది కూడా ఒకటి. అయితే ఏమవుతోంది అంటే, రీసెంట్ టైమ్స్లో భారత్లో ఇలా కుక్క కాటుకు సంబంధించినటువంటి కేసెస్ అనేటటువంటివి ఎక్కువగా నమోదవుతున్నాయి. సరైన టైంలో ఈ వైద్యం అనేటటువంటిది అందకపోవడంతో చాలా మంది చనిపోతూ ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనకేం తెలియాలి, రేబీస్ అన్నటువంటిది ఏంటి, దేని ద్వారా వస్తుంది, ఇప్పుడు కుక్క కాటు ద్వారా వస్తుంది అన్నటువంటిది కనుక పక్కన పెడితే, అసలు రేబీస్ వ్యాధి అన్నటువంటిది ఒక జూనోటిక్ డిసీజ్, వైరల్ డిసీజ్. ఇది వ్యాక్సిన్ ప్రివెంటబుల్, అంటే వ్యాక్సిన్ వేస్తుంటే ఇది రాదనమాట. అయితే ఇది రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ వైరస్ ద్వారా ఇది కలుగుతుంది. మనకి ఇప్పుడు మనం చూసుకుంటే ర్యాబిడ్ యానిమల్ అనేసి పిలుస్తుంటాం, డాగ్, క్యాట్, మంకీ. ఓన్లీ కుక్క కాటు ద్వారానే వస్తుందని కాదు, ఈ ర్యాబిడ్ యానిమల్స్ ద్వారా వాటి యొక్క సెలైవాలో ఈ ఆర్ఎన్ఏ వైరస్ అనేది ఉంటుంది, దానివల్ల రేబిస్ అన్నటువంటిది వస్తుంది. నార్మల్గా ఏంటి, ఆ ఇన్ఫెక్టెడ్ యానిమల్ కనుక ఒక పర్సన్ని కనుక బైట్ చేసింది, ఆ కాటు వేసింది అంటే దాని ద్వారా వస్తుందన్నమాట. నార్మల్గా ఏంటి, ఇక్కడ ఒకసారి క్లినికల్ సిమ్టమ్స్ అనేవి వచ్చిన తర్వాత రేబిస్ ఇక్కడ గమనించాలి 100% ఫేటల్, అంటే సరైన కాలంలో గనక చికిత్స అందకపోతే చనిపోవచ్చు. ఇక్కడ ఒకటి, నార్మల్గా 4 రోజుల నుంచి 2 వారాల వరకు గనక ఒకవేళ ఎలాంటి వైద్యం తీసుకోకపోతే చనిపోవచ్చు. కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అన్నటువంటిది రావచ్చు, చాలా వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. ఇంక్యుబేషన్ పీరియడ్ కొన్నిసార్లు 2 నుంచి 3 మంత్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి వారం నుంచి 1 year వరకు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మనం చెప్పలేము. కానీ 99% కేసెస్లో ఈ రేబీస్ వైరస్ ట్రాన్స్మిషన్కి ఈ డాగ్స్ అన్నటువంటివే కారణంగా ఉన్నాయి. మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటి, ఈ వైరస్ని ఆ వూండ్ దగ్గర నుంచి తొలగిస్తారు, వాష్ చేసి ఎలిమినేట్ చేసేటటువంటి ఛాన్స్ కోసం యాంటీసెప్టిక్స్ ఇవ్వటము, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇండియా రేబీస్ని క్యూర్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి వచ్చేసరికి 2030 కల్లా ఈ రేబీస్ని ఎలిమినేట్ చేయాలి అన్నట్టుగా నేషనల్ యాక్షన్ ప్లాన్ అన్నటువంటిది అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని వన్ హెల్త్ అప్రోచ్ ద్వారా అమలు చేస్తున్నారనమాట. సో 2030 నాటికి యాక్టివ్ జీరో హ్యూమన్ డెత్స్ అంటే ఎవరు చనిపోకుండా చూడడం అన్నటువంటిది దీని యొక్క లక్ష్యం. అలాగే మనకి వరల్డ్ రేబీస్ డే అనేసి కూడా జరుపుకుంటాం. వరల్డ్ రేబీస్ డే, ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం అనేసి ఎప్పుడు జరుపుకుంటాము అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన. ఎందుకని సెప్టెంబర్ 28వ తేదీన అంటే లూయిస్ పాస్చర్ యొక్క డెత్ డే అన్నమాట. మనకి ఫస్ట్ ర్యాబిస్ వ్యాక్సిన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి లూయిస్ పాస్చర్, అవునా? అందుకనేసి మనము ఇలా సెప్టెంబర్ 28వ తేదీని వరల్డ్ ర్యాబిస్ డేగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రీసెంట్గా మన యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫాలీ ఎస్ నారిమన్ గురించి మాట్లాడడం జరిగింది. ఫాలీ ఎస్ నారిమన్ రీసెంట్గా ఈయన మరణించారు. అయితే ఈయన రాజ్యాంగ విలువలకి, స్వేచ్ఛ, సమానత్వానికి భంగం కలిగినప్పుడు తన యొక్క గొంతును వినిపించటంలో
ప్రముఖ పాత్రను వహించారు అన్నట్టుగా. ఈయననే భారత న్యాయరంగ భీష్ముడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి రీసెంట్గా మరణించారు. అలాంటి ఆయన్ని స్మరించుకుంటూ సుప్రీంకోర్టు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇలా మాట్లాడారు. నెక్స్ట్ చూడండి, మన రక్షణ సామర్థ్యాలని మరింతగా పెంచుకోవటానికి ఒక బాలిస్టిక్ క్షిపణి అయినటువంటి అగ్ని ప్రైమ్ అన్నటువంటి ఒక పరీక్షని భారతదేశం విజయవంతంగా ప్రయోగించింది. ఎక్కడ అంటే ఒడిశాలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించారనమాట. మరి అగ్ని ప్రైమ్ అన్నటువంటిది మనం చూస్తే 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని కూడా ఛేదించగలదు. అలాంటి ఈ మిసైల్ని రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించారు. అయితే ఇక్కడ మనం తెలియాలి, అగ్ని అన్నటువంటి సిరీస్లో భాగంగా ఈ అగ్ని ప్రైమ్ని కూడా డెవలప్ చేశారు. అగ్ని సిరీస్. ఈ అగ్ని సిరీస్ ఏంటి అంటే మనకి IGMDP అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఏంటది? ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి. దీని కింద మొత్తం 5 రకాల మిసైల్స్ని తయారు చేస్తున్నారు. ఏంటి ఆ 5 రకాలు అంటే అందులో వచ్చేసరికి అగ్ని అనేసి, ఆకాష్ అనేసి, అలాగే నాగ్ అన్నటువంటి యాంటీ ట్యాంక్ మిసైల్ కావచ్చు, అలాగే త్రిశూల్ అన్నటువంటి ఒక మిసైల్ కావచ్చు, ఇంకొకటి ఏంటి పృథ్వీ అన్నటువంటిది ఏంటి అంటే షార్ట్ రేంజ్, ఇది కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. నాగేమో యాంటీ ట్యాంక్ మిసైల్, ఇంకా ఆకాష్ వచ్చేసరికి ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. సో ఈ 5 మిసైల్స్ని గుర్తుంచుకోవటానికి ఒక చిన్న కోడ్ పెట్టుకుంటూ ఉంటారండి. ఏంటి అంటే పాట్నా అన్నటువంటిది. పాట్నా అంటే ఏంటి? పృథ్వీ, అగ్ని, అలాగే త్రిశూల్, నాగ్ మరియు ఆకాష్ అన్నటువంటి 5. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కార్ టీ సెల్ థెరపీకి సంబంధించి. కార్ టీ సెల్ థెరపీ. ఏంటి కార్ టీ సెల్ థెరపీ అన్నటువంటిది అంటే ఇక్కడ గమనించాలి, కార్ అంటున్నాం కదా, CAR అని, అంటే కిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపీ అంటాము. ఇది ఒక ఇమ్యూనోథెరపీ అనమాట. దీని ద్వారా పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ని క్యాన్సర్కి అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి ఉపయోగిస్తారు ఇక్కడ. అంటే ఇక్కడ నార్మల్గా ఏంటి మనకి లుకేమియా అంటే ఏంటి, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల వచ్చే క్యాన్సర్ కావచ్చు, లింఫోమా అంటే లింఫాటిక్ సిస్టమ్ నుంచి అరైజ్ అయ్యేటటువంటి క్యాన్సర్ కావచ్చు. ఇలాంటి వాటిని మనం రెడ్యూస్ చేయడానికి, క్యాన్సర్ని పూర్తిగా నిర్మూలించడానికి కార్ టీ సెల్ థెరపీ అన్నటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ఈ కార్ టీ సెల్ థెరపీస్ని మనం ఏమని పిలుస్తాము? లివింగ్ డ్రగ్స్ అని కూడా పిలుస్తాం. లివింగ్ డ్రగ్స్ అనేసి. మరి ఇందులో ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రక్తంలో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, WBC, అందులో నుంచి టీ సెల్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. అంటే మనకి అఫరెసిస్ అనేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీని ద్వారా పేషెంట్ బ్లడ్ని కలెక్ట్ చేసి అందులోంచి టీ సెల్స్ని కలెక్ట్ చేస్తారు. ఆ టీ సెల్స్లో మళ్ళీ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కార్ అన్నటువంటిది ఇక్కడ కెమెరిన్ యాంటీజెన్ రిసెప్టార్ అన్నాం కదా, ఇది ఒక ప్రోటీన్ అనమాట. ఈ ప్రోటీన్ని టీ సెల్స్ యొక్క సర్ఫేస్ మీదకి పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఆ టీ సెల్స్ అన్నటువంటివి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా టీ సెల్స్ అనుకోండి, ఆ టీ సెల్స్ మీద ఇలా రిసెప్టార్స్ అన్నటువంటి వచ్చేస్తాయి, ప్రోటీన్ రిసెప్టార్స్. మనకు కరోనా టైంలో చూసే ఉంటాం కదా ఇలాంటివన్నీ. సో ఇలా నార్మల్గా ఇలా కనపడతాయి అన్నమాట. సో ఇలాగా ప్రోటీన్ అన్నటువంటిది టీ సెల్కి బైండ్ అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తారు? మనకి ఇంజనీర్ చేసిన వాటిని ల్యాబ్లో ఎక్కువ నెంబర్లో దీన్ని మల్టిప్లై చేయటం, ఆ తర్వాత కార్ టీ సెల్స్ని పేషెంట్కి బ్లడ్లోకి మళ్ళీ ఎక్కించటం. దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్ టీస్ ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో ఈ కార్ టీ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేస్తాయన్నమాట. దాని ద్వారా ఏమవుతుంది? ఆ క్యాన్సర్ సెల్స్ అన్నటువంటివి చనిపోతూ ఉంటాయి. సో అలాగా ఈ ట్రీట్మెంట్ అన్నటువంటిది పనిచేస్తుంది. దాన్ని ఇప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. నెక్స్ట్ చూడండి, రాజ్యసభ సభ్యులుగా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఏం తెలియాలి? రాజ్యసభకి సంబంధించి ఇక్కడ ఎలక్షన్స్ అన్నటువంటివి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 1/3 వంతు మందికి జరుగుతాయి. నార్మల్గా ఇక్కడ 6 years టర్మ్ అన్నటువంటిది ప్రతి ఒక్క మెంబర్కి ఉంటుంది. కానీ రాజ్యసభ అన్నటువంటిది డిజాల్వ్ అవ్వదు. అది కాకుండా రెసిగ్నేషన్ వల్ల కావచ్చు, డెత్ వల్ల కావచ్చు, లేదా డిస్క్వాలిఫికేషన్ వల్ల కావచ్చు, అలా ఏదైనా వేకెన్సీ వస్తే దాన్ని మళ్ళీ బైపోల్స్ ద్వారా ఫిల్ చేస్తారనమాట. మరి ఇక్కడ ఏంటి అంటే సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు అనేసి. ఎందుకు ఇది న్యూస్ అంటే దాదాపు 25 ఏళ్ల పాటు లోక్సభలో ఎంపీగా ఉన్నటువంటి ఈమె మొదటిసారి రాజ్యసభకి ఎంపికైంది. అంతేకాదు గాంధీ ఫ్యామిలీ నుంచి ఈమె 2వ రాజ్యసభ సభ్యురాలు,
గతంలో ఇందిరాగాంధీ 2.5 ఏళ్లు రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతల్ని నిర్వర్తించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2022కు సంబంధించి. ఇందులో తెలంగాణకి సంబంధించి చూస్తే కేవలం ఇప్పుడు మొత్తం ఆరోగ్య ఉప కేంద్రాలు అన్నటువంటివి 4379 అవసరం ఉంటే కేవలం 4229 మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకొక 150 ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇలా 150 సబ్ సెంటర్లు లేదా ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మొత్తం 714 కావాల్సి ఉంటే 578 ఉన్నాయి. ఇంకో 136 ఏర్పాటు చేయాలి. అలాగే సిహెచ్సిలు కూడా 150 ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నా అందులో సొంత భవనాలు ఉన్నది కేవలం 45% మాత్రమే. అంతేకాదు టాయిలెట్స్ కూడా పురుషులు మహిళలకి వేరువేరు చోట్ల ఒక్క చోట కూడా లేవు. అంతేకాదు ఏఎన్ఎం పోస్టుల్లో 20%, పురుష ఆరోగ్య కార్యకర్తల పోస్టులో 70% ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. మరి దీనివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ప్రాథమిక మాధ్యమిక వైద్యం మీద ఇది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేనా? మనము ఇప్పుడు గనుక యుద్ధ ప్రాతిపదికన ఇందులో ఖాళీల మీద చర్యలు తీసుకుంటేనే గ్రామీణ ప్రాంత ప్రజలకి మెరుగైన వైద్యం అందుతుంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. మరి తెలంగాణకు సంబంధించి కాకుండా దేశానికి సంబంధించి కనుక చూసుకుంటే చూడండి, గ్రామీణ భారతదేశంలో 2022 మార్చి 31కి మొత్తం 157,935 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. 24,935 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5,480 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 1,224 ప్రాంతీయ ఆసుపత్రులు, 764 జిల్లా ఆసుపత్రులు సేవలు అందిస్తూ ఉన్నాయి. అలా మనం చూసుకుంటే భారతదేశంలో చూడండి ఎన్నున్నాయి, అలాగే తెలంగాణకి సంబంధించి ఇక్కడ ఎన్నున్నాయి అన్నట్టుగా ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి లేదా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పడి 75 సంవత్సరాలైనటువంటి సందర్భంగా రీసెంట్గా బెల్జియంలో ఉన్నటువంటి బ్రస్సెల్స్లో ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉత్సవాలు అనేవి జరిగాయి. ఇందులో భాగంగా నేటోలో 32 సభ్య దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. రష్యా మీద ఉక్రెయిన్ పోరాటానికి వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించారు. అయితే ఉక్రెయిన్ ఇంకా నాటోకి సభ్యదేశం కాదు, కానీ ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే 1949వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన నేటో ఏర్పాటుకు ఒక ఒప్పందం అన్నటువంటిది జరిగింది. అయితే నేటో మొదట్లో గనక మనం చూస్తే కేవలం 12 దేశాలతోనే ఆవిర్భవించింది. ఇప్పుడు సభ్యుల సంఖ్య 32కు పెరిగింది. అయితే ఇంతకు ముందంతా కొంచెం స్టేబుల్గా ఉండేది. రీసెంట్గా 31 మరియు 32 దేశాలు అన్నటువంటివి ఇందులో జాయిన్ అయ్యాయి. మరి ఏంటి ఈ 2 దేశాలు? మనం ఆల్రెడీ చాలాసార్లు చదువుకున్నాం అవునా? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఫణిగిరిలో ఒక బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ జరిపినటువంటి తవ్వకాల్లో పురాతన సీసపు నాణాలు అన్నటువంటివి బయటపడ్డాయి. చూడండి ఇక్కడ పిక్చర్స్లో ఉన్నటువంటి అదే నాణాలు ఉన్నటువంటి కుండ, దాని యొక్క మూత ఇక్కడ ఇచ్చారు. అలాగే చిన్నారులు ఆడుకునే బండి చక్రం నమూనా కూడా అక్కడ ఒకటి దొరికింది. నగల ఆనవాళ్ళు, ఆట వస్తువులు ఇలాంటివన్నీ లభ్యమయ్యాయి. ఇవి ఇక్ష్వాకుల కాలం నాటివి అన్నట్టుగా గుర్తించారు. ఈ కుండలో చూస్తే మనం 3730 సీసపు నాణాలు అన్నటువంటివి గుర్తించారు. దానికి దగ్గరలోనే గాజు నమూనాలు, స్త్రీలు ధరించే నగల ఆకృతులు, అప్పట్లో పిల్లలు ఆడుకునే బండి చక్రం ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యాయి. అయితే ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో నాణాలు దొరకటం అన్నటువంటిది మన దేశంలో ఇదే మొదటిసారి. బౌద్ధ చరిత్రను వెలికి తీయటంలో ఇది ఒక గొప్ప మైలురాయి లాంటిది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, హిమాచల్ ప్రదేశ్లో భూకంపం అన్నటువంటిది వచ్చింది. అది కూడా రిక్టర్ స్కేల్ మీద తీవ్రత ఎంత? 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, చంబా జిల్లాలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం అన్నటువంటిది ఉంటుంది. మనము నిన్న కూడా చెప్పుకున్నాం అవునా, తైవాన్లో భూకంపం వచ్చినప్పుడు ఇదిగో భూమిలో ఎక్కడైతే ఈ పాయింట్ అన్నటువంటిది ఉంటుందో, అంటే భూకంపం స్టార్ట్ అవుతుందో దాన్ని హైపో సెంటర్ అనేసి మనం పిలుస్తాము. మరి దానికి సమాంతరంగా భూమి మీద ఏ పాయింట్ అయితే మనకు ఉంటుందో దాన్ని ఎపీ సెంటర్ అనేసి పిలుస్తాము. నార్మల్గా ఫాల్ట్ లైన్స్ దగ్గర భూకంపాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. 2002వ సంవత్సరానికి సంబంధించి మన భారతదేశంలో అర్త్క్వేక్ ప్రోన్ జోన్స్ అనేసి ఇవ్వటం జరిగింది. మరి అవి చూడండి ఒక్కసారి అనేసి నేను మీకు చెప్పాను. మరి ఎంతమంది చూశారు? ఇప్పుడు ఆన్సర్ చేయండి. హిమాచల్ ప్రదేశ్ అన్నటువంటిది ఈ 2002 భూకంప జోన్లో మనకి హిమాచల్ ప్రదేశ్ ఏ జోన్ కిందికి వస్తుంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ చూడండి, మన భారతదేశంలో వెల్లుల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్.
తర్వాత రెండవ స్థానంలో రాజస్థాన్ ఉంది, మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. మరి భారత్ నుంచి ఈ వెల్లుల్లి ఎక్కువగా బంగ్లాదేశ్కి ఎగుమతి అవుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నటువంటి హుక్కా కేంద్రాల యొక్క నిర్వహణ మీద నిషేధం విధిస్తూ రీసెంట్గా ఏ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ సవరణ బిల్లు 2024ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అంటే తెలంగాణ మొత్తం 45 నిమిషాల పాటు ఈ హుక్కా పీలిస్తే 100 సిగరెట్లు తాగడంతో సమానం అన్నట్టుగా అమెరికాకు చెందినటువంటి వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం అన్నటువంటి తన పరిశోధనలో చెప్పింది. దీని ప్రకారం సిగరెట్ తాగిన వ్యక్తి కంటే హుక్కా పీల్చినటువంటి వ్యక్తికి 9 రెట్లు ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్, 1.7 రెట్ల నికోటిన్ ప్రభావానికి గురవుతున్నారు వీళ్ళు అన్నట్టుగా తెలిసింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.